హాయ్ అండి, ఐమ్ డాక్టర్ మోనికా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్లో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దామండి. సో మొదటిగా కంగ్రాచులేషన్స్, మీరు గర్భవతి అయినందుకు. సో ప్రెగ్నెన్సీని మనము జనరల్గా 3 భాగాలుగా డివైడ్ చేస్తామండి. సో మొదటి 13 వారాలని ఫస్ట్ ట్రైమిస్టర్గా, 14 నుంచి 27 వారాల మధ్యలో సెకండ్ ట్రైమిస్టర్గా చెప్తాము. అలాగే 28 నుంచి 40 వారాల మధ్యలో మనం థర్డ్ ట్రైమిస్టర్గా చెప్తామండి. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్, ఎందుకంటే ఈ టైంలోనే బేబీలో మేజర్ అవయవాలన్నీ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. అందుకనే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవటం ఇంపార్టెంట్. సో ఆ టిప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి, మీరు ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ మీ ప్రీవియస్ మెడికల్ హిస్టరీని తీసుకుంటారు. అలాగే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ రాయడం జరుగుతుంది. అలాగే ఒక డేటింగ్ స్కాన్ కూడా చేస్తారండి. సో ఇన్ కేస్ మీకు కనుక ముందు నుంచే బీపీ, షుగర్ వ్యాధి, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నా కూడా మీ మెడికేషన్స్ కొన్ని చేంజ్ చేసి, లేకపోతే డోస్ కొంచెం అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే ప్రీనేటల్ విటమిన్స్ తీసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మెయిన్గా ఫోలిక్ యాసిడ్ విటమిన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ బేబీలో బ్రెయిన్ ఇంకా వెన్నుముకకు సంబంధించిన అవయవ లోపాలని ప్రివెంట్ చేస్తుంది. సో రికమెండెడ్ డోస్ వచ్చేసి 5 mg per day. సో ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, స్మోకింగ్ ఇంకా ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. అండ్ కెఫిన్ ఇంటేక్ని కూడా లిమిట్ చేసుకోవాలి. సో రోజుకి 2 చిన్న కప్పుల కాఫీ మాత్రం వరకే తీసుకోగలగాలి. నెక్స్ట్ వచ్చేసి, మీ ఆహారంలో రకరకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలండి. అండ్ ఎక్సర్సైజ్కి వచ్చేసరికి కంప్లీట్ బెడ్ రెస్ట్ లాంటిది అయితే ఏమీ అవసరం లేదండి. యాక్టివ్గా ఉండటం మంచిది. హెవీ వర్కౌట్స్ అనేవి అవాయిడ్ చేయమని చెప్తాము. అంటే వంగడం, బరువులు ఎత్తడం ఇలాంటివి చేయొద్దని చెప్తాము. కానీ లైట్ యాక్టివిటీస్ లైక్ వాకింగ్ కానీ, కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, అలాగే యోగా ఇలాంటివి అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే హైడ్రేషన్ అంటే వాటర్ ఇంటేక్ కూడా అడిక్వేట్గా ఉండాలండి. ఇన్ కేస్ మీకు వాటర్ తాగాలనిపించకపోతే దాంట్లో ఏదో ఒక ఫ్లేవర్ యాడ్ చేసుకోవటము, లేకపోతే కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ ఇలాంటివన్నీ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ వాటర్ ఇంటేక్ అయితే ఖచ్చితంగా మంచిగా ఉండాలి. అలాగే మీ ఇంట్లో కనుక పెట్స్ ఉన్నట్టయితే క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే కుక్కలు, పిల్లులు అలాంటి వాటికి దూరంగా ఉండమని చెప్తాం. ఎందుకంటే వీటి వల్ల బేబీకి టాక్సోప్లాస్మోసిస్ ఇంకా లిస్టీరియోసిస్ లాంటి రోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే ప్రెగ్నెన్సీలో మనం కామన్గా ఆడవాళ్ళల్లో వాంతులు, అజీర్తి, వికారం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటామండి. సో ఇలా ఉన్న వాళ్ళల్లో మనము స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే చిన్న మోతాదులో ఫ్రీక్వెంట్గా తినమని చెప్తామండి. అలాగే ఆయిలీ ఫుడ్ ఇంకా స్పైసీ ఫుడ్ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తాం. కానీ కొంతమంది మహిళల్లో మాత్రం వామిటింగ్స్ చాలా ఎక్కువగా అవుతాయండి. మోర్ దాన్ 8 to 10 times per day అలా అవుతాయి. సో అలాంటి వాళ్ళల్లో వాళ్ళు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, అడ్మిట్ అయ్యి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళలో డీహైడ్రేషన్ అనేది చాలా చాలా కామన్గా ఉంటుంది. అలాగే ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో మనము మహిళల్లో వెన్నుముక్కలో నొప్పి అంటే బ్యాక్ పెయిన్, పొత్తి కడుపులో నొప్పి, కొంతమందిలో స్కిన్ చేంజెస్ అంటే మనం పింపుల్స్ లాంటివి చూస్తూ ఉంటాము. లేకపోతే కొంత మధ్యలో మనము మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అనేది కూడా చాలా చాలా కామన్గా చూస్తామండి. సో ఇలాంటి వాళ్ళు మనం మెయిన్గా హై ఫైబర్ డైట్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోమని చెప్తామండి. అండ్ వాటర్ ఇంటేక్ కూడా ఎక్కువగా తీసుకోమని చెప్తాము. అండ్ ఇలా వికారం, వాంతులు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో జింజర్ అంటే అల్లం కూడా ఎక్కువగా తీసుకోమని చెప్తామండి. ఎందుకంటే స్టడీస్ అనేవి వీటిని తగ్గిస్తాయి అని చెప్పి చెప్తున్నాయి. అలాగే ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఆడవాళ్ళల్లో అలసట, వీక్నెస్ అండ్ ఎక్కువగా నిద్ర రావటం ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా కామన్ అండి. వీటికి పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. ఒక్కసారి ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయిన తర్వాత ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా స్లోగా తగ్గుతాయి. అలాగే బరువు తగ్గటం లాంటిది కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ సెల్ఫ్ మెడికేషన్ ఏది కూడా తీసుకోకూడదండి. ఏదైనా కూడా మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వటం చాలా ఇంపార్టెంట్. హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్.